థ్యాంక్స్. అంతలోనే ఎంతో మార్పు. కేవలం 6 నెలలు గడిచి ప్రభుత్వం మునిపం తీరకుండానే ముగ్గురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా జనసేనకు తెలుగుదేశం మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నట్టుగా వాతావరణం తయారైంది. చూస్తున్నాం మనం గత కొంతకాలంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్న ఒక ఘోరమైనటువంటి సంఘటన, ఒక దురదృష్టకర దుర్ఘటన జరిగి 6 దుర్మరణం పాలు చెందిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తిరుపతి వెళ్ళి బహిరంగంగా మీడియా సమక్షంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులైన వాళ్లకు క్షమాపణలు చెప్పారు. ఇది ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ తప్పిదం, ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్తున్నాను అని. అంతేకాకుండా ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు స్పష్టంగా. అక్కడ ఉన్నటువంటి ఒక 3 వ్యక్తుల మధ్య, పాలక మండలిలో ఉన్నటువంటి వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ఇంతటి దుర్ఘటన జరిగిందని భావిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పేశారు. ముఖ్యంగా కొత్తగా నియమితులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఈఓ శ్యామలరావు, అంతేకాకుండా అడిషనల్ ఈఓగా కొత్త అవతారం ఎత్తిన వెంకయ్య చౌదరి, ఈ 3 మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది, సమన్వయం లేదు. తత్ఫలితంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, చివరికి 6 ప్రాణాలు పోయేదాకా వచ్చింది అని. అంతటితో డిప్యూటీ ముఖ్యమంత్రి ఆగలేదు. ఇవాళ పిఠాపురంలో ఆయన ప్రజల సమక్షంలోనే, మీడియా సమక్షంలోనే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ నాయుడు, ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలి అని నిలదీశారు. చెప్పకపోతే కుదరదన్నారు. అంతేకాదు, పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారైంది. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయి పాలన పడి యూటీసీలోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో కూడా, లేదా తనకు సంబంధించిన జిల్లాలో కూడా నియామకాలు తనకి తెలియకుండానే జరుగుతున్నాయి అని చెప్పేశారు. అంటే ఒక షాడో సీఎం రాష్ట్రాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతున్నారు, తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు, ఏం జరుగుతుందన్న అంశం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తిని డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. చాలా తీవ్రంగా స్పందించారు. అంతటితో ఆగలేదు. నేను గనక రోడ్డు మీదకి వస్తే ఎవరికి నిద్ర ఉండదు, నిద్ర లేకుండా చేస్తానని చెప్పారు. చాలా తీవ్రమైన హెచ్చరిక. ఇంత హెచ్చరిక చేయడానికి కారణం, ఇంతగా ఆయన ప్రభుత్వం పైన అభిమానడానికి కారణం ఏంటి? ఆయనకు వస్తున్నటువంటి ఇన్పుట్స్, ప్రభుత్వంలో లోపాల పైన ఆయనకు వస్తున్నటువంటి ఇన్పుట్స్ అన్ని చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వాటి దాఖలాలు కూడా బయటపడుతున్నాయి. ఆయన నిన్ననే స్పష్టంగా చెప్పగలిగారు, కొండపైన 3 మధ్య సమన్వయం లేదు, లేక అనేక రకాల తప్పుడు నిర్ణయాలు జరిగిపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి వచ్చి అక్కడ
గౌతమి రెడ్డి, ఆమె జేఈఓ గవర్నర్, ఆమెకు సంబంధం లేకపోయినా ఆమెని నిష్కారణంగా సస్పెండ్ చేశారు. అట్లాగే ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తిగా ఆయనకి బదిలీ వేటుతో సరిపెట్టారు. అంటే తనకు కావాల్సిన వ్యక్తి కాబట్టి సస్పెండ్ చేయాల్సిన వ్యక్తిని బదిలీ వేటు. అంటే ఎక్కడికెక్కడ తమకు అవసరమైన వాళ్ళని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అంతేకాదు ఈ ముగ్గురు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ శ్యామలరావు ఇద్దరు బహిరంగంగా ముఖ్యమంత్రి ముందే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని చొక్కాలు పట్టుకోవడం ఒకటే తక్కువ, అంతదాకా వచ్చింది పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కల్పించుకొని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అన్ని మీడియాలో ఇవాళ వచ్చింది. నిన్ననే మనం చెప్పాం, వారి మధ్య సమన్వయం లేదు, లేకపోబట్టే దుర్ఘటన జరిగింది అని. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో షాడో సీఎం పెత్తనం పెరిగిపోయిన తర్వాత ఎక్కడికెక్కడ ఇలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి, ఇలాంటి దుర్ఘటనలే తెర మీదకి వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఈఓ కానీ చైర్మన్ కానీ మరి అడిషనల్ ఈఓగా వచ్చినటువంటి వెంకయ్య చౌదరి కానీ ఎందుకని మాట్లాడటం లేదు? ఎందుకని క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఏంటి? పవన్ కళ్యాణ్ అదే నిలదీస్తున్నారు. నేను ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేనే క్షమాపణలు చెప్తే మీకేం ఇబ్బంది అని. అయితే దీనికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సమాధానం ఇచ్చారు. ఏంటి వాళ్ళకి క్షమాపణ చెప్పేదేంటి? చెబితే ఏమన్నా బతికొస్తారా? ఇంకా దానికి అంతకాడికి చెప్పడం ఎందుకు అని. ఇంత నిర్లజ్జగా ఎవరైనా మాట్లాడగలరా? ఇక్కడ ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఆధిపత్య ధోరణి ఏ విధంగా ఉందో ప్రజలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో ఒకటిగా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుకునే స్థితి ఏర్పడింది. ఖచ్చితంగా తమ వారిని వెనకేసుకోవడం కోసం వేరే వాళ్ళని బదిలీ చేయాలా? మనం గౌతమి రెడ్డి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆమెను నిష్కారణంగా ఆమెను బదిలీ చేయటం, వేరే శాఖ పంపించడం అంటే ఎవరి మీదనో కోపం ఎవరి మీదనో చూపించినట్టు. అక్కడ న్యాయ విచారణ అన్నారు, అక్కర్లేదు. న్యాయ విచారణ ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు. ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి కాలంలో టికెట్ల టోకెన్స్ విధానాన్ని కొండ మీద కాకుండా కిందకి తీసుకోలేదు, అందువలన జరిగింది. లేకపోతే వైకుంఠ ద్వార దర్శనం కాలాన్ని 10 రోజులు పొడిగించారు. ఇది ఆగమశాస్త్రం ప్రకారం కరెక్టో కాదు. కాంతి ప్రజలెందుకు హర్షిస్తారు, ప్రజలెందుకు ఊరుకుంటారు? ఎప్పుడో ఉద్యమాలు జరిగేవి. జిఎన్ స్వామి ప్రమేయంతోనే 10 రోజులు జరిగింది. కాబట్టి అది ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. అయితే కొత్తగా ఇప్పుడు పేర్కొనాల్సిన విషయం, చెప్పుకోదగ్గ విషయం ఒకటే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అసహనంతో రగిలిపోతున్నారా? ఎందుకంటే ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటున్న క్రియాశీలక పాత్ర వహించినటువంటి విద్యాశాఖ మంత్రి సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారా? సో ఆయన వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపైన డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా రగిలిపోతున్నట్టుగా కనబడుతోంది. ఇవాళ సాక్షాత్తు అదే కనపడింది. ఎందుకంటే అసలు నా ఏరియాలో, నా నియోజకవర్గాల్లో ఎవరిని నియమిస్తున్నారో కూడా నాకే తెలియని పరిస్థితి అని. అంటే నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది అని. సో ఈ రకమైనటువంటి అసహనం ఆయన బయటపడగలిగారు, మిగతా వాళ్ళు ఎవరు బయటపడలేదు. ఏ మంత్రికి ఎవరిని ఎలా చేయాలో, ఏ మంత్రికి ఎవరు అవసరమో వాళ్ళని ఈ సకల శాఖల మంత్రే షాడో సీఎం నిర్ణయాలు తీసుకొని పంపకాలు జరుపుతున్నారనేది వార్త. అంతేకాదు దాదాపుగా రాష్ట్రంలో అనేక రకాల
ఇసుక మాఫియా కానీ, మరి మద్యం మాఫియా కానీ, లేదా మైనింగ్ మాఫియా కానీ, వీళ్ళందరినీ కొమ్ముగాస్తూ నడిపిస్తున్న వ్యక్తి కూడా ఈ షాడో సీఎంఏ అనేది ఇప్పుడు తాజాగా వినపడుతున్నటువంటి మాట. కేవలం 6 నెలల కాలంలోనే ఇంత అసహనం, ఇంతగా వారి మధ్య సమన్వయ లోపం కనబడుతున్నది అంటే ఖచ్చితంగా కూటమి ఎంతో కాలం నిలబడదేమో అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనబడుతున్నాయి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ముక్కుసూటిగా పోతున్నారు. చాలా నిర్ణయాలు స్టెబర్డ్గా తీసుకుంటున్నారు. తనకి తెలియకుండా జరిగే నిర్ణయాలపైన ధ్వజమెత్తి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ తప్పిదాలను స్పష్టంగా ప్రజల ముందే ఒప్పుకొని తమ అసమర్థతను, నిష్క్రియ పర్వత్వాన్ని, వైఫల్యాలను ఖచ్చితంగా ఒప్పుకొని క్షమాపణలు చెప్తున్నారు. ఇలాంటివన్నీ నిజానికి చంద్రబాబుకు నచ్చవు. చంద్రబాబు ఏ కోసైనా ఇట్లాంటివి క్షమాపణలు చెప్పడం, లేకపోతే మేము చేయలేకపోయినామంటాం, ఇలాంటివి ఆయనకు నచ్చవు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా తమ వైఫల్యాలను ఒప్పుకొని ప్రజల్ని బహిరంగంగా క్షమాపణలు కోరటం మాత్రం నిస్సందేహంగా కూటమిలో విభేదాలకు తార్కాణమని చెప్పాలి. అంటే ఒక రకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంతో ఓర్పు సహనంతో ఇంకా కొనసాగుతున్నారేమో అని అనుకోవాలి. లేకపోతే ఆయన ఇప్పటికే ఇలాంటి అనేక నిర్ణయాల విషయంలో తన వైఖరిని స్పష్టం చేసి బయటికి రావాల్సిన పరిస్థితి. కానీ రాలేదంటే ఆయన ఇంకా ఓర్పు సహనంతో ఉన్నారని అనుకోవాలి. ఏది ఏమైనా దేవుడి విషయంలో ఏ చిన్న అపచారం జరిగినా, అక్కడ ఏ అపశృతి దొరికినా ఖచ్చితంగా దేవుడి నిర్ణయం ఏంటో కూడా తెలియజేస్తాడు. లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చేసినటువంటి రచ్చ, దాని మీద మోపిన నిందలు, తీసుకున్న నిర్ణయాలు, సుప్రీంకోర్టు ఆక్షేపణ, ఇవన్నీ చూసిన తర్వాత భగవంతుడే తీవ్రమైనటువంటి శిక్ష విధించాడేమో అని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఏది ఏమైనా కూటమిలో అనైక్యత, పెత్తందారి ధోరణి, అసహనం ఇవన్నీ భగ్గుమంటున్న వేళ రానున్న కాలంలో ఏం జరగబోతుందో అన్న ఆతృత అందరిలోనూ కనబడుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.